సాస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కిషోర్ రెడ్డిని. ఇప్పుడు మీకు సరికొత్త అంగులతోటి మరొక ఇల్లు రెడీ చేసి సాస్ టీవీ ప్రేక్షకుల ముందరికి తీసుకొస్తున్నానండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో కూర్చున్నామండి. ఎంట్రన్స్లోకి రాగానే గుర్తొచ్చేది మెయిన్ డోర్ అండి. ఇదిగోండి మెయిన్ డోరు. ఇది వచ్చేసరికి మొత్తం ప్యూర్ టేక్ వుడ్ అండి. మొత్తం కూడా ఈ డిజైనింగ్ కూడా వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా డిజైన్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసరికి లాక్ కూడా వచ్చేసరికి కాపర్ మోడల్ లాక్ తీసుకోవడం జరిగింది. అట్లానే మనది దీంట్లోకి వచ్చేసరికి మనకి 1.75 mm థిక్నెస్ తోటి డోర్ థిక్నెస్ తోటి తీసుకోవడం జరిగిందండి. మొత్తం కూడా వచ్చేసరికి ఇంపోర్టెడ్ టేక్ తోటి చేయడం జరిగిందండి ఇదంతా కూడా. మళ్ళీ ఇట్లా వస్తే అండి మనకి వచ్చేసరికి ఇక్కడ బ్యూటిఫుల్ హాల్ కమ్ డైనింగ్ సంబంధించిన పార్టీషన్ ఒకటి కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇక్కడ మనం వాడిన ప్లైవుడ్స్ అన్నీ కూడా వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ విత్ 1 mm లామినేట్ తోటి వాడటం జరిగిందండి. ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఏదన్నా ఐడియల్స్ పెట్టుకునే దానికోసంగా ఇది ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం హ్యూజ్. ఇక్కడ వచ్చేసరికి మనం ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏదన్నా సరే సీనరీస్ కానీ మనం పెట్టుకునే దానికోసంగా ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి మార్బుల్ లేయర్ కాంబినేషన్ తోటి మనం దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. కింద వచ్చేసరికి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఇటు వచ్చేసరికి ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది మీకు. సో ఇక్కడ వచ్చేసరికి బ్యూటిఫుల్ లోయర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది కలర్ కాంబినేషన్స్. అట్లానే ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా విత్ కోలైటింగ్ తోటి పీవీసీ షీట్స్ ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఏదైనా సరే ఫొటోస్ కానీ ఏదైనా సరే సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా పెట్టుకునే దానికోసంగా జస్ట్ ఈ వాల్ని కొద్దిగా ఈ విధంగా డెకరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లోకి రాగానే ముందుగా మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఒకటి చూపించడం జరుగుతుందండి. టీవీ యూనిట్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది. ఇక్కడ వచ్చేసరికి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే డ్రాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్రోబ్ అండి. ఈ వార్డ్రోబ్ వచ్చేసరికి మొత్తం హ్యూజ్ వార్డ్రోబ్ అండి. ఇది మొత్తం పైనంతా కూడా లాఫ్ట్ ఉంటుంది. పైనంతా కూడా లాఫ్ట్ డోర్స్ ఉంటాయి. పైనంతా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అండి. మీకు స్టోరేజ్ మీకు ఎంత కావాలంటే అంత స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి బీరువా కోసంగా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసరికి మీకు బ్యూటిఫుల్గా జిప్సమ్ సీలింగ్ ప్లస్ పీవీసీ సీలింగ్ కాంబినేషన్లో చేయడం జరిగిందండి. అట్లానే మీకు ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇటు సైడు మాస్టర్ బాత్రూమ్ అండి. ఇది ఈ మాస్టర్ బాత్రూమ్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా గ్రానైట్ గుమ్మాలు తీసుకోవడం జరిగిందండి విత్ పీవీసీ డోర్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్ టైల్స్ అన్ని కూడా అప్ టు సీలింగ్ లెవెల్ ఇవ్వడం జరిగింది సార్. సీలింగ్ లెవెల్కి ఇవ్వడం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి మనం సోమాని కంపెనీకి సంబంధించిన టైల్స్ వాడటం జరిగిందండి. మొత్తం కూడా అన్నీ కూడా సోమాని కంపెనీ టైల్స్ వాడటం జరిగింది. ప్లస్ ఈ కమోడ్స్ కానివ్వండి ఇవన్నీ ప్లంబర్ కంపెనీ వాడటం జరిగింది. ప్లంబరు ప్యారీవేరు ఇవన్నీ వాడటం జరిగిందండి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ బెడ్రూమ్ చూసామండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి.
ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే హ్యూజ్ వార్డ్రోబ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి 2 స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. స్లైడింగ్ డోర్స్ 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చేసరికి హ్యూజ్ మీకు ప్లెంటీ ఆఫ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వచ్చేసరికి కూడా మీకు డిఫరెంట్గా మీకు ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా విత్ కో లైటింగ్ తోటి మీకు బ్యూటిఫుల్ లైటింగ్ విత్ ప్రొఫైల్ లైట్ ప్లస్ కో లైట్ 2 ఇవ్వడం జరిగిందండి. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ మిర్రర్ అనేది రావడం జరిగింది. డ్రెస్సింగ్ మిర్రర్. సో ఇటు వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది సెకండ్ బెడ్రూమ్ కూడా. సో అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మనం శానిటరీ ఐటమ్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీవి ప్లస్ ప్యారీవేర్ వాడటం జరిగిందండి. ఇది కూడా ఇటు సైడ్ కూడా బ్యూటిఫుల్ పీవీసీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ గుమ్మాలకు వచ్చి గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు మనం సెకండ్ బెడ్రూమ్ మీకు చూపించడం జరిగిందండి. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తాం రండి. ఇక్కడ కిచెన్కి వెళ్ళే ముందర సో ఇక్కడ వచ్చేసరికి ఒక పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి బ్యూటిఫుల్ లైట్స్ చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే షో కేస్ లైట్స్ అంటారు. ప్లస్ అట్లానే ఇక్కడ కిచెన్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఒక హ్యాంగింగ్ లైట్స్ అనేది ఒక 3 ఇవ్వడం జరిగిందండి. ఇవి కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి మీకు చూడండి, డిఫరెంట్ డిజైన్ తోటి. సో ఇదేనండి కిచెన్ అండి ఇది. ఈ కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వాల్ టైల్ కాంబినేషన్ తీసుకోవడం జరిగిందండి. ఇది చాలా యూనిక్గా ఉంటుంది ఈ కాంబినేషన్ వచ్చేసరికి. అట్లానే మనకి పర్పుల్ కమ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి మొత్తం లామినేషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి. సో ఇదంతా ప్లాట్ఫామ్ ఉంది, హ్యూజ్ ప్లాట్ఫామ్ ఇదంతా కూడా. మిక్సీస్ ఇవన్నీ పెట్టుకునే దానికి వచ్చిన ప్లాట్ఫామ్ ఇది. ఇవి వచ్చేసరికి మనకి ట్యాండమ్ బాక్సెస్ అండి. ఇవన్నీ కూడా ట్యాండమ్ బాక్సెస్. మీకు ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి వీటిల్లో. ఇవన్నీ కూడా ఓపెన్ డోర్ లైట్స్ అండి ఇవన్నీ కూడా. అట్లానే పైన వచ్చేసరికి ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉందండి, స్టోరేజ్ ఉంది పైన అంతా కూడా. ఇదంతా కూడా లాఫ్ట్స్ అండి. ఇవన్నీ కూడా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉందండి ఈ మొత్తం పైన అంతా కూడా. అట్లానే ఇది వచ్చేసరికి వాష్ బేసిన్ అండి, డైనింగ్ సంబంధించిన వాష్ బేసిన్ ఇది. సో ఇవి కూడా వచ్చేసరికి మన జాగ్వర్ కంపెనీ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది డైనింగ్ సంబంధించిన పార్టీషన్ అండి ఇది కూడా. సో ఇక్కడ వచ్చేసరికి మేజర్గా చెప్పాలంటే ఇదండి, ఇది హ్యూజ్ పూజ రూమ్ డోర్ అండి ఇది. ఇది వచ్చేసరికి ప్రొఫైల్ షట్టర్స్ తోటి మీకు పూజ రూమ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పూజ రూమ్ డోరు. సో ఇది వచ్చేసరికి మనం ప్రసాదం కానీ పూజ కానీ చేసుకునే దానికి కావాల్సిన స్టోరేజ్ ఏరియా. ప్లస్ అట్లానే ఇది వచ్చేసరికి మనకి పూజ సామాన్ పెట్టుకునే దానికి సంబంధించిన స్టోరేజ్ ఏరియా ఇది. సో మనం పూజ రూమ్ని కొంచెం యూనిక్గా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ టైల్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా టైల్స్ వచ్చేసరికి వెర్టిఫైడ్ టైల్స్ అండి. అన్నీ కూడా 6x4 సైజ్ అండి. ఇవన్నీ కూడా మీకు చాలా యూనిక్గా చాలా హైలైట్గా ఉంటాయి. మీకు వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. జస్ట్ లైక్ మార్బుల్ లానే ఉంటాయి. సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంటు, చెట్నాడ్ సిమెంటు వాడటం జరిగింది వీటిల్లో. సో మనకు వచ్చేసరికి అన్నీ కూడా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ. బ్రిక్స్ కూడా వచ్చేసరికి నెంబర్ బ్రిక్స్ అనేది వాడటం జరిగింది. సో అన్ని మెటీరియల్ కూడా అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి స్టీల్ వచ్చేసరికి 304 జిందాలు స్టెయిన్లెస్ స్టీల్ వాడటం జరిగింది. అట్లానే ఫాల్ సీలింగ్ వచ్చేసరికి సెయింట్ గోబిన్ జిప్సమ్ బోర్డ్స్ వాడటం జరిగింది. అన్నీ కూడా మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఆల్రెడీ ఇంజనీర్ సర్టిఫైడ్ మెటీరియల్స్ తోటే మనం వాడటం జరిగిందండి అన్నీ కూడా. సార్ ఇది వచ్చేసరికి మనకి అడ్రస్ వచ్చేసరికి గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు అండి. ముత్తుకూరు గేట్ దగ్గర నుంచి కేవలం 5 కిలోమీటర్స్ ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసరికి. దట్టు ఇది నొడా లేఅవుట్ అండి. ఇలా లేఅవుట్ పేరు వచ్చి బాలాజీ బృందావనం. మనకి ఇక్కడ వచ్చేసరికి 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇంటింటికి కుళాయి ఉంటుంది. మనం ప్రతి ఇంటికి కూడా 100 ఫీట్ బోర్ ఇస్తున్నాము. అలాగనే వచ్చేసరికి మనకి లేఅవుట్లో వచ్చి 3 ఫేస్ కరెంట్ ఉంటుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ లేఅవుట్ ఉంది. ఈ ఇంటి పక్కనే పార్క్ స్థలం కూడా ఉంటుందండి. 2 acres ఆఫ్ పార్క్ ఉంది. సో మనకి ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసరికి ఉత్తరం వైపున తూర్పు వైపున మొత్తం కూడా పార్కే ఉంటుంది. గాలి వెలుతురు అంతా కూడా ఇంట్లోకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి.
ఇది వాస్తు ప్రకారంగా 100% వాస్తు ఉంటుందండి. మేము అన్నీ కూడా ఏంటంటే వాస్తు ప్రకారమే మీకు డిజైన్ చేసి ఇస్తామండి. మీరు ఇప్పుడు చూశారు కదా ఇల్లు, అందమైన ఇల్లుని. ఈ ఇంటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎంక్వైరీస్ ఉన్నా మీరు దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేనే స్వయంగా కాల్ అటెంప్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు నిమిషాల్లో మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలానే మీరు ఏమన్నా ఇల్లు చూడాలని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటే ఈ నెంబర్కే కాల్ చేయండి. మిమ్మల్ని నేను పికప్ చేసుకొని మీకు ఇల్లు చూపిస్తాను. అదేవిధంగా మీకు ఎక్కడన్నా స్థలం ఉన్నా సరే మీకు నేను కట్టించగలనండి. చివరిగా మరొకసారి ఎంకేఆర్ కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం అండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎనీ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 దాకా మీకు ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చండి. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.